మురళీమోహన్ గారు, సార్ అతడు తెలుగు సినిమాకి ఒక కొత్త మార్కెట్ని, ఓవర్సీస్ మార్కెట్ని ఓపెన్ చేసింది. అంతకుముందు వరకు ఆ మార్కెట్ పెద్దగా లేదు, ముందో లేదో కూడా తెలియదు మాకైతే. కానీ అతడి తర్వాత ఓవర్సీస్ మార్కెట్ అనేది ఒకటి ఓపెన్ అయింది. అంటే తెలుగులో మిక్స్డ్ రిపోర్ట్ ఉన్న ఓవర్సీస్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అతడు. దాంతోపాటు అతడు మీకు మా టీవీలో అంటే ఎక్కువ సార్లు ప్లే అయిన ఒక సినిమాగా కూడా ఒక రికార్డ్ని క్రియేట్ చేసింది. అంటే ఆ టైంలో ఈ సినిమా యొక్క క్యాలిబర్ని కరెక్ట్గా గేజ్ చేయలేకపోయాము అనేది ఏమైనా ఉందా ప్రమోషన్స్ విషయంలో కానీ? ఏమైనా ప్రమోషన్ విషయంలో అట్లాంటిది ఏం లేదు కానండి, ప్రజల్లో ఆ ఎక్స్పెక్టేషన్ లేదు ఈ సినిమా టెక్నికల్గా ఇంత బాగుంటుంది అనేది. ఇది మామూలుగా రెగ్యులర్ సినిమాల్లో ఒక సినిమాలాగా చూశారు. ఈ సినిమా క్లైమాక్స్ చూస్తే మీకే ఆశ్చర్యం వేస్తే మాకు కూడా ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే ఆ ఫైట్ అయ్యి అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ తిరుగు ప్రయాణం ఆ ఊరికి అన్నారే తప్ప మళ్ళీ మిగిలినంత రావటం అది లేకుండా అంటే ఒక కొత్త రకంగా తీశారు. మీరు అన్నట్టు ఇండియాలో కంటే కూడా ఓవర్సీస్లో చాలా పెద్ద హిట్ అయింది. చాలామంది చూశారు.